స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. నాకు ఏమంటే విపరీతంగా కడుపు నొప్పి ఉండేది. ఇంకా కడుపులో సీమ్ పోసేదని చెప్పినారు పేక్కి. నాకు వీటికి మన వారంలో వచ్చినందుకు మొత్తం కిందగా ప్రార్థన చేసుకున్నాను. మరి ఇంకో స్కానింగ్ తెప్పించుకున్న పాటికల్లా నార్మల్ అని వచ్చింది. ఇదే నా సాక్ష్యం అయ్యగారికి అమ్మగారు. నాకు 8 ఏళ్ళకి బాబు పుట్టినాడు. ఫస్ట్ 2 ఆడపిల్లలు అయ్యారు. ప్రభువా నాకు ఒక కుమారుని అని నేను ఎంతో కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. అయినా నమ్మకం లేకపోతే అమ్మగారిని అడిగితే నిజం చెప్తుంది కానీ అమ్మగారు తాకు వచ్చినాం. అమ్మ నాకు ఒక బాబు కావాలమ్మా, నాకు ఆ బాబు లేడు, 2 ఆడపిల్లలు అన్నాను. అయినా అమ్మ నువ్వు విశ్వాసంగా మొరుపెడితే నీకు దేవుడు ఖచ్చితంగా ఇస్తానన్నాడు. అయినా ఇచ్చాడు, నాకు బాబుని ఇచ్చాడు. ఈ బాబుకి చాలా బాగాలేనట్లయితే భవన్ హాస్పిటల్లో 7 రోజులు వేసుకున్నాం. చాలా ఊపిరితిత్తులకి నీరు నిండుకునింది, నరకం మింగినాడు ఈ బాబు అని చెప్పినారు. అయినా దేవుని చిత్తం దేవుడు ఇచ్చినాడు, ఎలాగైనా చేయన్నాడు. అయినా మేము ఇట్లా వెనకబడిపోయినాము. నాకు బాబుని ఇచ్చినా దేవుని ముడుపు చెల్లించలేకపోయాను. ఇట్లే వెనకబడిపోతున్నది. ఈ వారం వెళ్దాం, ఇంకో వారం వెళ్దామని ఇట్లే వాయిదా పడింది. నా భర్తకి ఈ సంవత్సరం సుగ్గికి వెళ్ళి క్షేమకరంగా వచ్చి తల్లి పిల్ల వస్తే నేను సాక్ష్యం చెప్పి నీకు ముడుపు చెల్లిస్తాను అనుకున్నాను. దేవుడు ఎన్నో మేలు చేసిన. మేము ఆటకు పోయినా బాగా వచ్చినాము. దేవునికి వందనాలు. నా పేరు రామలక్ష్మి, మా ఊరు గొనిగండ్ల. వేస్తే కడుపులో నీరుంది, పేగు వాపు ఎక్కింది అని చెప్పారు. కాళ్ళు మకము అంత వాపులు ఎక్కింది. ఇక్కడ సీరియస్ అయింది, కర్నూలుకి తీసుకొని పోండి అన్నారు. వాటికి పోయినాము. ఆడ అన్ని టెస్టులు చేశారు, అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకున్న తర్వాత టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్లు పొద్దునకి వస్తాయి అన్నారు. మేము ప్రార్థన చేసుకున్నాము. అయ్యా నాకు ఎందుకు ఇలా వచ్చిందయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు నా గురించి ప్రార్థన చేశారు. రిపోర్ట్లు పొద్దునకి వస్తామన్నారు అయ్యగారు అని చెప్పినాము. ఆయన ప్రార్థన చేశారు. ఆ అమ్మాయికి ఏం కాదు, బాగా అవుతుంది, మీరు వచ్చి చాలాకు తిరగండి అని చెప్పిండు. అందునే అన్ని రిపోర్ట్లు నార్మల్ అని వచ్చి అమ్మగారు మా గురించి ప్రార్థన చేశారు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీంచును గాక. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నా పేరు మౌనిక. ఈ పిల్లగాడు రగ్గంజి దాపుదామని గ్లాసులో పోసి పెట్టింటే మీద వేసుకున్నాడు. పిల్లగాడు మంటతో ఏడుస్తూ ఉన్నాడు. అక్కడికి హాస్పిటల్కి వెళ్ళి ట్యూబ్ అంటించి అయినా కానీ ఏడుపు ఆపలేడు బిడ్డ. తండ్రి సమృద్ధిగా నిద్రపోతే ఏడవకుండా మంటను తగ్గించండి అని ఏసు రక్తం వేసి ప్రార్థన చేశాను. బిడ్డ లేవకుండా నిద్రపోయాడు. అదేవిధంగా ఇంకోసారి దగ్గు పడిషంతో ఏడుస్తూ నిద్రగాని పోతుండలేదు. మరి అప్పుడు మేము ప్రార్థన చేసుకొని నూనె వేసి ప్రార్థన చేశాను. దేవుడు ఎన్నోసార్లు మా పట్ల స్వస్థతపరిచాడు. దేవునికి వందనాలు చెల్లిస్తూ అయ్యగారికి అమ్మగారికి వందనాలు. పార్వతి అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మా సుగ్గి వెళ్తే పోయినాక 3 రోజులకే మా అమ్మాయికి కంట్లోకి మిరక్కాయ పొడుచుకొని కన్ను ఎర్రగా అయింది. ఇడేడ చూపించుకున్నా మేము ఇంత కనగన్లు వచ్చామంటున్నాను. రోజు 3 రోజులు ఏడిచాము. 3 రోజులు ఏడిస్తే దేవా తండ్రి నీకు ఊరికి వచ్చినాక చాలాకొచ్చి సాక్ష్యం చెప్తాను మా అమ్మాయి కూడా బాగానని. ఆసుపత్రికి వెళ్తే ఏమైలేదు, అమ్మాయికి బాగుందని నువ్వే మాకు ఎట్లన్నా చేయని వేసి రక్తం వేసి 3 రోజులు ప్రార్థన చేసే తలకల్లా బాగైంది, చాలాకొచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అమ్మగారికి అయ్యగారికి వందనాలు, మేలు చేసిన దేవునికి వందనాలు. నా పేరు రూత, మాది కవరుపుల. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే చిన్న పూరు గుడిసె మాది. పిల్లలు పెట్టుకొని 2 సంవత్సరాలు దాంట్లోనే ఉన్నాము. ఇప్పుడు వర్షాలు వస్తే మాకు అది కారుతుంది, ఉండడానికి లేదు. ప్రభువా మా ఇల్లు స్లాబ్ పడడానికి నువ్వు సహాయం చేయి ప్రభువా. నువ్వు సహాయం చేస్తే నీ సన్నిధానంలో నీ సాక్షి చెప్పి నాకు ఇచ్చిన బహుమానంలో నీకు 5,000 కానుకేసి నీ సాక్ష్యం పలుకుతానని కన్నీటి ప్రార్థన చేసుకున్నాను. దేవుడు మాకు ఆ ఇల్లు కప్పడానికి సహాయం చేసినాడు.